ఏంటి మమ్మీ ఎవడీడు? భోగి ట్రైన్ లో ప్లాన్ చేస్తున్నాడు అనమాట. భోగిని తగిలి పెట్టేస్తాడు. రాజ్మా ఉంది, పన్నీర్ ఉంది, పప్పు ఉంది, ఆలు ఉంది, గులాబ్ జామ్, రోటీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ ఫన్ ఫ్యాక్టరీ #NFF. సో టుడే ఇస్ 14th, 2:30 అవుతుంది. వీ నీడ్ టు గో టు విజయవాడ రైల్వే స్టేషన్. మేము ఉండేది మంగళగిరిలో. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే ఆటో రాబోతుంది. ఆల్రెడీ మామయ్య మాట్లాడి పెట్టారు. సో ఆ ఆటోలో మేము మంగళగిరి నుంచి విజయవాడ వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. ఇది కిట్టుది, ఈ రెండు నావన్నమాట. ఏ మ్యాన్, అట్లా సిగ్గు అడకు. మనాలి పోతున్నాం. వైబ్ ఉండాలి. Clouds are stirring up the sky. I was always in denial of what I saw right in front of me. And every time I'm so damn lost to what I loved and what I lost. But let's get lost in love tonight. Guys, we just got to know that మా ట్రైన్ 7th ప్లాట్ఫామ్ మీద ఉంది ఆల్రెడీ. వీఆర్ గోయింగ్ నౌ. ఇప్పుడే ట్రైన్లోకి ఎక్కినాము. కమల్ ఇంకా అరుంది మాత్రమే కొంచెం దూరం పడ్డది. అండ్ మిగతా మేమందరం గర్ల్స్ అందరం అండ్ చింటూ మాతోటే ఉన్నాడు. మా అందరికీ కొంచెం దగ్గరనే పడింది. ఐ థింక్ కదులుతుంది ట్రైన్. ఏసీ వేసారు ఇప్పుడే. ట్రైన్ అయితే బాగానే ఉంది గైస్. ఇప్పుడైతే పడుకుంటున్నాను. మళ్ళీ నేను పొద్దున్న ఇట్స్ 9:30 AM. సో ఇప్పుడే అందరం లేచి బ్రష్ చేసేసుకొని కూర్చున్నాం. హాయ్ గైస్, మనాలి ఆన్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ నేను, కమల్, అత్తయ్య కూర్చున్నాం. పైన సోను వర్క్ చేస్తుంది. మేము ఇప్పుడే రెడీ అయి కూర్చున్నాము. వీ నీడ్ టు హ్యావ్ టిఫిన్. బ్రేక్ఫాస్ట్ వస్తూ ఉంది. వాష్రూమ్స్ అయితే చాలా గలీజ్గా ఉన్నాయి. ఇది 3 టైర్ AC అనమాట. మేము బుక్ చేసుకున్నాం. ఏమనుకుంటున్నావు? నేను స్మార్ట్ ఉంటా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న స్మార్ట్ ఉంటా. నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి మునీశ్వర్ చింటూ, ఈరోజు ఏంటి? భోగి రాత్రి. భోగి నైట్. భోగి ట్రైన్ లో ప్లాన్ చేస్తున్నాడు అనమాట. భోగిని తగిలి పెట్టేస్తాడంట. ని ప్యాక్ చేసుకొని వచ్చాం నైట్. ఎంత స్నాక్స్ ఉందో చూడండి. మా కో ప్యాసింజర్స్ కి కూడా ఇస్తున్నాం పాపంలే అనేసి. మీ ఇద్దరికి ఇంత తెచ్చుకున్నారా? వచ్చేటప్పుడే అత్తయ్య గోంగూర చట్నీ చేసింది. పిన్ని ఇంకా నానమ్మ రోటీస్ చేశారు. అవన్నీ మంచిగా ఫాయిల్ లో చుట్టి తీసుకొచ్చినాం. అవును, మా ఆంటీ చేశారు. మాకు పెడతారండి. లేదు, మాకు మిగిలితే మేము తిన్నా మిగిలితే మేము తిన్నాక మిగిలితే పెడతాం. తిన్నా మిగిలితే వాళ్ళు తింటారు. గోదావరి హాయ్ సోను. సోను ఇప్పుడే కిందకి వచ్చింది. బోర్ అవుతుంది అనేసి కిందకి మెడబట్టేసింది. తిను ప్రశాంతంగా తిను. చెప్పండి, ఎలా ఉంది మా ఫుడ్?
చాలా బాగుంది. ఆంటీ ఎవరో కానీ బాగా చేశారు. గుర్తుపెట్టుకో, మీ మమ్మీ ఎల్లాగ నీకుండింది. ఆంటీ పేరు చెప్పండి. మంజుల, మంజుల, వాట్ నైస్ నేమ్. కృష్ణవేణి. కృష్ణవేణి. అండ్ మా నాన్నమ్మ కూడా హెల్ప్ చేసిందండి. ఆమె పేరు ఏంటండి? లక్ష్మి. అత్తయ్య మీ గోంగూరకి ఫ్యాన్స్ అయిపోయారు ఇక్కడ అందరూ. మరి అన్నంలో కంటే మళ్ళీ కావాలి. థ్యాంక్స్ ఫర్ ది గోంగూర అండ్ చపాతీస్. ఇంకేంటి? ఉల్లిగడ్డ కారం. దంస్లు వచ్చాడు. మేము ముగ్గురు ఒక టీం, మేము నలుగురం ఒక టీం. హీరో టైమింగ్ ఉన్నది. ఆగవయ్యా నువ్వు ఇప్పుడే. చింటూ అందరు పంచుతున్నాడు. నాది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఓకే ఓకే. మేము ట్రైన్లో ఫుడ్ అంత మంచిగా ఉండదు కాబట్టి వి చూస్ టు ఆర్డర్ సమ్ ఫుడ్. సో అదైతే ఆర్డర్ పెట్టాము పేటిఎంలో. తాలి తాలి అంటే ఏంటి? ఆకలికి ఎదురు చూస్తున్న 2 కర్రీస్, రోటీస్, మనీషా. అందరూ అందరి ముఖాలు చూడండి. ఆడుతున్న ప్రేక్షకులు బయట ఉన్నాడు. మేము యాక్చువల్లీ నాగపూర్ జంక్షన్ కి ఆర్డర్ చేసాం గైస్, అందుకే వెయిట్ చేస్తున్నాం. చాలా మంది ఉన్నారు. హౌస్ ద ఫుడ్? ఎక్కడి నుంచి ఆర్డర్ చేసి ఫస్ట్ అది చెప్పు. చాలు ఈ కర్రీస్ అన్ని తినేదానికి. యాక్చువల్లీ వెజ్ నచ్చింది మాకు నాన్ వెజ్ కంటే. నీట్ గా అరేంజ్ చేసి ఇచ్చాడు. గైస్ ఆఫ్టర్ అ లాంగ్ బ్యాక్ అగైన్ ఐఎమ్ బ్లాగింగ్. మేము భోపాల్ జంక్షన్ లో ఆగాము. ఇక్కడ డోక్లా తీసుకున్నాం మేము. మా పార్సల్స్ కూడా వచ్చేసినాయి. మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ. చెప్పు. పిజ్జా, పిజ్జా, ఇంకా పావ్ బాజీ, దోశ, మసాలా దోశ, ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇప్పుడే వచ్చాయన్నమాట. ఇదేదో బాగుంది గైస్. ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే వచ్చి తెచ్చిస్తున్నారు. ఎగ్జాక్ట్ సీట్ నంబర్ చెప్పి మన ABCD అవి ఉంటాయి కదా, అవి చెప్తే వాళ్ళే తెచ్చిస్తున్నారు నీట్గా ప్యాకింగ్ చేసి. మరి పావ్ బాజీ, పావ్ బాజీ అంటే తీసేయమా? అది పావ్ బాజీ. వీళ్ళందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం తెచ్చుకొని పంచుకున్నారు. ఇదిగో పావ్ బాజీని ఎలా తినాలో నువ్వు చూడు. మై పావ్ బాజీ ఈస్ హియర్. దోశ, పావ్ బాజీ, మసాలా దోశ. ఓకే, నాకేంట్రా ఇన్ని పావులు ఇచ్చాడు వాడు. టుడే ఇస్ డే 2 గైస్. ఈరోజు 15th January. హాయ్ అరుణ్. చెప్పినా నువ్వు కూడా ఇప్పుడు కనిపిస్తుంది. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అరుణ్? వేర్ ఆర్ వి గోయింగ్? మసాజ్ శ్మశానంకి వెళ్తున్నాం. నిజం, తాజ్మహల్ శ్మశానం అది. మేము ఆగ్రా వెళ్తున్నాం టు సీ తాజ్ మహల్. ఫస్ట్ టైం నేను తాజ్ మహల్ చూడబోతున్నాను అనమాట. బయట చాలా చల్లగా ఉంది. ఎన్ని డిగ్రీస్ ఉంది ఇప్పుడు? 8 degrees ఉందంట. బయట చూడండి మొత్తం ఇంకా అనిపించట్లేదు. సో ఇప్పుడైతే పడుకున్నాం. యాక్చువల్లీ మా ట్రైన్ 3 o'clock వెళ్ళాలి. అసలు ఆగుతారా మీరు? యాక్చువల్లీ 3 o'clock వెళ్ళాలి మేము ఆగ్రాకి, కానీ ఈ ఫాగ్ వల్ల స్లోగా వెళ్తుంది ట్రైన్. సో మేము వెళ్ళేసరికి 8:30 అయ్యిద్ది అనుకుంటా. నేను అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ చేస్తాను. బాయ్ బాయ్ గైస్. వీఆర్ నియర్ టు ఆగ్రా, కానీ ఈ ట్రైన్ ఏమో ఆఫ్ వచ్చాడు. బయట ఏమో ఇప్పుడు ఎంత టైము? 10:30 అయింది. ఓ వావ్, కదిలింది. చెప్పట్లు కొట్టండి. చిటికెలు చిటికెలు. బయట మాత్రం ఫుల్ మంచు ఉంది, కనిపించట్లేదు. మీకు తెలీదులే, తెలియని వాళ్ళు తెలియనట్టు కూర్చోండి. మేము నా లగేజ్ మొత్తం బయట పెట్టి చింటూని అక్కడ ఉంచేసి వచ్చామన్నమాట. అక్కడ పెట్టేసి వచ్చాము. ఇప్పుడు మేము కూడా దిగాలి.
ట్రైన్ కూడా కదిలింది. ఒక 4 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. దిగాక మళ్ళీ కలుద్దాం. బై బై గైస్. మేము రావాల్సింది 3 o'clockకి, బట్ సీ ద టైమ్, ఇట్స్ 10:55. 13 degrees Celsius. నేను ఆల్రెడీ చెప్పాను. నోట్ల నుంచి పొగలు కూడా వస్తున్నాయి గైస్, మీకు కనిపిస్తలేదు కానీ పొగలు కూడా వస్తున్నాయి. మేము ఇక్కడే గైడ్స్ వాళ్ళు ఉన్నారు. సో అరుణ్ వెళ్ళి మాట్లాడుతున్నాడు అనమాట, ప్రైస్ ఏంటి ఇక్కడ నుంచి. ఫస్ట్ వీ వాంటెడ్ టు గో టు తాజ్ మహల్ చూసుకొని వెంటనే ఢిల్లీకి బయలుదేరాలన్నమాట మేము. సో అరుణ్ వెళ్ళాడు మాట్లాడడానికి. మాట్లాడి వచ్చాక మేము కూడా స్టార్ట్ అయిపోతాం.